హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. బ్రేక్ఫాస్ట్లోకే కాదు, ఈవినింగ్ స్నాక్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. బ్రెడ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 4 లేక 5 పచ్చిమిర్చిని కూడా ఇదే విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ కారం కూడా పట్టదు, అది కూడా చూసుకుని వేసుకోండి. తర్వాత కొద్దిగా మిరియాల పొడిని వేసుకోండి. మిరియాల పొడి కూడా చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. వేసుకుని ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 4 కోడిగుడ్లను పగలగొట్టుకుని వేసుకోండి. తర్వాత ఈ కోడిగుడ్లు మిక్చర్ అంతా కూడా ఉల్లిపాయల్లో చక్కగా కలిసేటట్లు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫోర్క్తో బాగా బీట్ చేసుకోండి. ఇలా చక్కగా నురగొచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఒక మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ అంతా బటర్ని వేసుకోండి. బటర్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 2 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా వేసుకుని 2 వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. జస్ట్ అలా టోస్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని పక్కన పెట్టేసుకొని తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకోండి. నూనె కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి ఇందాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమం ఉంది కదా, దాన్ని మొత్తం వేసుకోవద్దు. ఇది 2-3 బ్రెడ్ ఆమ్లెట్లకు వస్తుంది. ఫస్ట్ కొద్దిగా వేసుకోండి. వేసుకుని ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ ఉన్నారంటే ఆ మిశ్రమం అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకుని ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒకవైపు చక్కగా కాలుతూ ఉంటుంది. అలా వేసుకున్న వెంటనే మనం ముందుగా టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా ఆమ్లెట్ మీద అటు ఇటు తిప్పండి. ఫస్ట్ తిప్పి పక్కన పెట్టేసుకోండి. ఇలా 2 బ్రెడ్ పీసెస్ని పెట్టుకుని ఒకవైపు ఆమ్లెట్ అనేది కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని 2 వైపులా కూడా చక్కగా కాలేంత వరకు కాల్చుకోవడమే. చూసారు కదా, ఇలా కాల్చుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. బ్రెడ్ ఆమ్లెట్ని చల్లగా సర్వ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. అలా వేసిన వెంటనే తింటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ ఆమ్లెట్ని కూడా ప్రిపేర్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.